హైదరాబాద్ నాగోల్లో భారత్ సేవా సహకార ఫోరం ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చదువులో ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. కరోనా సమయంలోనూ వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసినట్లు సంస్థ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యా వైద్యానికి సంబంధించి సుమారు 22 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తున్నామని వివరించారు. భారత్ సేవా సహకార ఫోరం తరఫున దాదాపుగా 22 లక్షలు హెల్త్ ఎడ్యుకేషన్. దాంట్లో మా ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్కూల్ నుంచి మాకు రిక్వెస్ట్ వస్తుంది, తర్వాత మేము ఎంక్వైరీ చేసుకుంటాం, తర్వాత స్కూల్ పేరు మీద చెక్ ఇస్తాం, ఇండివిజువల్ కాకుండా ఆ స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకి కుల మతాలకు అతీతంగా మేము హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ భారత్ సేవా సహకార ఫోరం నుంచి సపోర్ట్ చేస్తాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎవ్రీ మంత్ ఒకటి ఏదో ఒక రోజున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు ఇట్లా చాలా పెడుతుంటాం. స్కూల్స్ రెనోవేట్ చేస్తుంటాము, టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటాము, తర్వాత ఎన్నో వివిధ రకాల దేవాలయాలకి మేము సపోర్ట్ చేస్తుంటాము.